హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్. ఈరోజు కేఎఫ్సి స్టైల్లో క్రిస్పీ చికెన్ పకోడా ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని బాగా కడిగి ప్లేట్లో వేసుకోవాలి. అందులో హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం మీరు రుచికి తగినంత వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ సాల్ట్, హాఫ్ కప్ పెరుగు, 2 పగలగొట్టి రెడీగా ఉంచుకున్న కోడిగుడ్లు. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని 1 గంట నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో 2 టీ స్పూన్ల మైదా పిండి, 1 టీ స్పూన్ బియ్యం పిండి, 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్, పావు టీ స్పూన్ మిరియాల పొడి, పావు టీ స్పూన్ చాట్ మసాలా, పావు టీ స్పూన్ ఉప్పు. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ని ఇలా పిండిలో డిప్ చేసుకోవాలి. చికెన్ పీసెస్ మొత్తం ఈ పిండి అంటేలా చూసుకోవాలి. ఈ పిండి చికెన్ పీసెస్కి ఎంత పడితే ఆ చికెన్ పీస్ అంత క్రిస్పీగా ఉంటుంది. చూడండి, ఇలా బాగా డిప్ చేసిన తర్వాత పీస్కి ఉన్న ఎక్స్ట్రా పిండిని వేళ్ళతో తీసేసుకోవాలి. చూడండి, ఇలా అనుకుంటే ఎక్స్ట్రా ఉన్న పిండి కూడా ప్లేట్లో పడిపోతుంది. ఇలా అన్ని పీసెస్ని ఇలా పిండిలో డిప్ చేసుకుంటూ రెడీగా ఉంచుకోవాలి. చూడండి, అన్ని పీసెస్ని ఇలా రెడీగా ఉంచుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడయ్యాక ఇలా ఒక్కొక్క చికెన్ పీస్ని తీసుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి. వేసిన వెంటనే వీటిని తిప్పకుండా ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాతే రెండో వైపుకి ఇలా మళ్ళించుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే చికెన్ పీస్ రంగు మారుతుంది కానీ లోపల ఉడకదు. ఇలా చికెన్ పీసెస్ రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, రంగు మారిపోయి లోపల కూడా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి ఈ చికెన్ పీసెస్ని తీసుకుందాం. ఈ టిష్యూ పేపర్ ఈ చికెన్ పీసెస్కున్న ఎక్సెస్ ఆయిల్ అంతా పీల్ చేసుకుంటుంది. ఇలా రెడీ అయిన కేఎఫ్సి స్టైల్ చికెన్ పీసెస్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. Thanks for watching the video. Please subscribe to my channel Easy Cooking.